హై ఫ్రెండ్స్, వీడియోకి స్ట్రైట్కి వెళ్ళిపోతాం. సో మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు దీనికోసమే చూస్తూ ఉంటారు. సో దీని యొక్క పూర్తి వివరాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి మార్కెట్లో దొరుకుతున్న ఈ బీజర్ బ్రాండ్కి అయితే కంపెనీ యొక్క లోగో అయితే ముద్రించలేదు. సో ఇది ప్యూర్లీ బకాటి కంపెనీకి సంబంధించిన బీజర్ మాత్రమే. సో ఇక్కడ చూసారు, మ్యానుఫ్యాక్చర్డ్ బై బకాటి ఇండియా లిమిటెడ్ అని కింద ఇక్కడ చూడండి, మార్కెటెడ్ బై బకాటి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది. సో దీని యొక్క ప్రైస్ వచ్చి మనకు 130 రూపీస్ అయితే పడుతుంది. ఎందుకు లోగో అనేది తీసారనేది ఇప్పుడు చూద్దాం. మీకు అందరికీ తెలిసిందే, బకాటి యొక్క అడ్వర్టైజ్మెంట్స్ పబ్లిక్ అటెన్షన్ని చాలా ఎక్కువ గ్రాప్ చేస్తుంది. సో ఇది గమనించిన CCPA, సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వాళ్ళు దీన్ని అడల్ట్స్ చూస్తే నో ప్రాబ్లం అండి, బట్ స్కూల్ ఏజ్ పీపుల్ కూడా చూస్తూ ఈ యొక్క బ్రాండింగ్కి అటెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటి యొక్క ఫ్రంట్ లేబుల్ అంతా తీసేసి ప్లెయిన్గా పెట్టేశారు. మీరు ఎక్కడైనా బ్రాండింగ్ చేసుకోవాలనుకుంటే ఎక్కడైనా చిన్నదిగా వెనకాల వేసుకోండి అని చెప్పేసి రికమెండ్ అయితే చేశారు. ఈ కంపెనీకి మాత్రమే కాదండి, సో మెజారిటీ ఆఫ్ ద లిక్కర్ బ్రాండ్స్కి ఫ్రంట్ పెద్ద లోగో కాకుండా బ్యాక్ సైడ్లో మీకు కావాల్సిన ప్లేస్లో మీ యొక్క బ్రాండింగ్ యొక్క నేమ్స్ అనేది వేసుకోండి అని చెప్పి రికమెండ్ చేశారు. సో ఇప్పుడు ప్రజెంట్ అదే ఇంప్లిమెంటేషన్లో అయితే ఉంది. సెంట్రల్ డేటాబేస్ ప్రకారం ప్రతి 10 మందిలో 2 బిలో 18 ఏజ్ పీపుల్ ఆల్కహాలిక్ అయితే తాగుతున్నారంట. ఈ కౌంట్ని తగ్గించడానికి వీటి యొక్క ప్రయత్నం. సో అది ఎలా అంటారా, డిస్ప్లేలో బీజర్ ఈ విధంగా సైలెంట్ కూర్చొని ఉంటుంది. సో ఎవరైనా కొత్త వారు అలవాటు చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇదేదో లోకల్ బ్రాండ్ లాగా ఉంది మనకు వద్దులే అని చెప్పేసి సగానికి సగం ప్రజలు అక్కడే ఆగిపోతారు. సో ఇదే గవర్నమెంట్ యొక్క లాజిక్.